వెల్కమ్ టు పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన. యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం. తాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు వెల్లడి. ఈ ప్రభుత్వం మటన్ కొట్లలో ఉద్యోగాలు ఇస్తోందని విమర్శలు. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందని వెల్లడి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్న సీఎం. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదని వ్యాఖ్య. మోదీని రాహుల్ గాంధీ చౌకీదార్ అంటే రేవంత్ రెడ్డి బడేభై అంటున్నారని విమర్శ. వేమిరెడ్డి కుల మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారన్న ఆనం వెంకటరమణారెడ్డి. ఆయన గురించి ఏం తెలుసని విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని ప్రశ్న. దొంగసారా, నాసిరకం బియ్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నేడు రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పంలో ఆయన కోసం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. యువతకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తాను యువతకు ఐటీ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం మటన్ కొట్లు, ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు అంటోందని చంద్రబాబు విమర్శించారు. యువతకు చేయడానికి చేతి నిండా పని లేనప్పుడే వారు వ్యసనాల బాట పడతారని, చేయడానికి పనేమీ లేకపోతే ఓ క్వార్టర్ వేసుకుందామని అనుకుంటున్నారని వివరించారు. తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థత. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి అయినా సరే పుట్టుకతో చిన్న వ్యక్తిగానే పుడతాడు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ మీరు ఆలోచించుకోవాలి. ఒక మహాత్మా గాంధీ సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు సాధారణ కుటుంబం, ఒక ఎన్టీఆర్ సాధారణ కుటుంబం. నేను కూడా చిన్నప్పుడు మీ మారిగానే ఒక పల్లెటూరులో పుట్టా. ఒక రైతు బిడ్డని. మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో, గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకన్నా నేను వచ్చినాక సిమెంట్ రోడ్లు వేసా. ఊర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఊరికి పోవాలంటే బీటీ రోడ్లు ఉన్నాయి. మా ఊర్లో అప్పుడైతే మామూలుగా రోడ్డు లేకపోతే శ్రమదానం చేయించి రోడ్డు వేయించి ప్రైవేట్ బస్సు తెప్పించిన వ్యక్తిని అప్పట్లోనే నేను. అలాంటి సామాజిక స్పృహతో ముందుకు పోయాం. మీరెంత అదృష్టవంతులంటే కనీసం మీరు కరెంటు చూశారు. మీరు పుట్టుతానే కరెంటు వచ్చింది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కరెంటు కూడా లేదు. ఆ రోజు లాంతర్లో చదువుకున్న వ్యక్తులు మేమందరం కూడా బిగినింగ్ లో. నేను అలాంటి చూసిన తర్వాత ఒకప్పుడు మీరు చూస్తే కార్లు కూడా ఎక్కడా కనపడేవి కాదు. ఏ కొద్ది మందికో టౌన్ లో 1-2 కార్లు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించిన నా జర్నీ. ఇండియాలో కాల్ చేయాలంటే, టెలిఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాల్ అని వారం రోజులకు వచ్చేది. అక్కడి నుంచి నేను గట్టిగా పట్టుబట్టి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. శక్తివంతమైన యువత నిరాశ నిస్పృహలతో ఏం చేయాలో ఆలోచించకుండా వీలైతే వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పోతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అవకాశాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ జీవితాల్ని చీకటిమయం చేసిన ఈ జలగని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు దిట్ట ఈ జలగా. మీరు ఎన్నికల కంటే ముందు చెప్పండి, ఏం చెప్పాడు ఆ రోజు మీ దగ్గరికి వచ్చి? యువత మేలుకోండి, మొత్తం చేస్తానని చెప్పాడా లేదా? జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? మీకు ఇచ్చాడా? మీకు 5 ఏళ్ళు అయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ రాలా. వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇంకా రెండోది నేను అడుగుతున్న, ప్రతి ఏటా డిఎస్సి అన్నాడా లేదా? పెట్టాడా డిఎస్సి? ఇప్పుడు పోతూ పోతూ ఇప్పుడు డిఎస్సి పెడతానంటాడు. ఇంకో పక్క మీరు చూస్తే ఆయన మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించాలి. ఆయన పక్కనుండే దొంగలు వేల కోట్ల రూపాయలు దోచేయాలి. మీకు మాత్రం 5,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం, లేకపోతే ఫిష్ మార్ట్ లో ఉద్యోగం. అంతే కదా?
మటన్ కొట్లో ఉద్యోగం అంటే ఇదేనా మన జీవితాలని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఒక మంత్రిని చూశాను, మాజీ మంత్రిని. ఆయనంతా కూడా సర్వ్ చేస్తూ హోటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు అంటే మిమ్మల్ని అందరినీ సర్వర్లుగా తయారు చేస్తానంటున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్లుగా నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ప్రపంచంలో మిమ్మల్ని పెట్టాలనుకుంటే ఈ దుర్మార్గులు మిమ్మల్ని నిర్వీర్యం చేశారు. చాలా బాధేస్తుంది. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందన్నారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్నారు. తుక్కుగూడ సభలోనే జాతీయ స్థాయి గ్యారంటీలపై ప్రకటన చేస్తారని తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు. లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకోవాలని వ్యాఖ్యానించారు. మన 100 రోజుల పాలనకు ఈ ఎన్నికల్లో రెఫరెండం అని చెప్పారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఎంపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు ఒకదానితో మరొకటి సంబంధం ఉందన్నారు. టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి ఏం తెలుసునని విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం బియ్యం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగసారాతో చనిపోయిన వారి కుటుంబాలకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పిన తర్వాత ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కుటుంబం మీకు గుర్తు రాలేదా? అంటే మీరు డబ్బులు తీసుకుంటే, కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి మీరు డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు, తప్పులా. అప్పుడు సిబిఎన్ కనెక్షన్ లేదా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు జగన్ కలిసి దొంగతనాలు చేశారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కమ్మ సామాజిక వర్గం మనుషుల్ని జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నువ్వు వాడుకున్నావు, నువ్వు బ్రోకర్ గా పనిచేశావు. ఈ రోజు కూడా డ్రగ్స్ కేసులో ఆ పాపం ఆ కమ్మ అబ్బాయిల్ని, ఆ కమ్మ కుటుంబాన్ని నువ్వు ఇరికిచ్చావని కూడా నేను మనవి చేస్తున్నా. విజయసాయి రెడ్డికి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్ కి ఖచ్చితంగా కనెక్షన్ ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నాకు వైజాగ్ నుంచి ఫోన్లు వచ్చినాయి, అన్నా జాగ్రత్త అన్నాడు. ఏం రాయో నన్ను చంపేస్తారా అన్నాడు. అన్నా దానికన్నా ఘోరం జరిగిపోతుంది అన్నాడు. ఏం జరుగుతుంది అన్నాడు. నాకు అర్థం కాల, ఏం జరుగుతుంది నాన్న. అన్నా వాడు వచ్చేసాడన్నా అన్నాడు. ఎవడ్రా అన్నా. వాడు పొట్టోడన్నా, వాడు సారాయి రెడ్డి వచ్చేసాడన్నా మీ ఊరికి అన్నాడు. ఏమొద్దురా వస్తే? అన్నా వద్దనా. ఏం చెప్పురా అన్నా. అన్నా ఓ పాట పాడతానా అన్నాడు. నాకెందుకు రా పాట, నువ్వు వినాల్సిందే అన్నాడు. నేను పాడినా పాట, నాకు 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 వీర నాకు అన్నా మా ఊరు నాకేసాడన్నా అన్నాడు. ఊరు నీ పడవా, ఊరు ఎట్నాకేడు రైడు అన్నా. అన్న వాడు మామూలు వాడు కాదన్నా, వాడు టంగు చాలా పవర్ఫుల్ అన్నా. వైజాగ్ మొత్తం నాకేసాడు, ఇడేం మిగలలేదన్నా అన్న. నెల్లూరు ప్రజలే చెప్తున్నా, ఇప్పుడు వచ్చాడు నాకు 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 నాకేస్తాడు. జాగ్రత్తగా ఉండండి, పొలాలు జాగ్రత్తగా చూసుకోండి. రోజు కంప్యూటర్లో పోయి చెక్ చేసుకోండి మీ పొలాలు ఉన్నాయా లేదా. అమ్మ మీ ఇళ్ళకి వస్తే మీ సరుళ్ళు లోపల పెట్టుండి. అమ్మ వాడు నాకేస్తాడు తల్లి, మీకు దండం పెడుతున్నా. వద్దమ్మా, కష్టపడి నెల్లూరు వాళ్ళు మనం అంతా కష్టపడి సంపాదించిన డబ్బులు తల్లి. వాడు సరుడు కూడా ఎత్తేస్తాడమ్మా, తాలి బొట్టు సరుడు అన్నీ ఎత్తేస్తాడమ్మా వాడు. వద్దమ్మా, నీకు దండం పెడుతున్నాను. మా ఇంట్లోకి రానివ్వకండి అమ్మ, వాడు నాకేస్తాడమ్మా. వైజాగ్ పూర్తిగా నాకినోడిని నెల్లూరుకి నాకడని గ్యారంటీ ఏంటి అని. వాడు మామూలు నాకుడు కాదు, జాగ్రత్త. మీరు వేసే ప్రతి ఓటు మిమ్మల్ని నాకేస్తాడని కూడా మనవి చేస్తాడు. మళ్ళీ వీడు పెద్ద జోకేశాడు. విపిఆర్ డబ్బులు ఇస్తానంట, చూసుకోవాలంట. వీడు నాకుతాడు కాబట్టి వీడికి ఓటు వేయాలంట. ఊరిడమ్మా పడవ, ఆయన డబ్బులు ఇచ్చేదేంది, నువ్వు నాకేదేంది? నీ బుద్ధి పోలేదు కదరా యాదవా. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఇటువంటి నాకుడుగాళ్ళని, నెల్లూరుకి సంబంధం లేని వాళ్ళని సొంత ఊరికి ఏం చేశావు నువ్వు? ప్రెస్ వాళ్ళని తీసుకోపోయేదానికి రెడీగా ఉన్నావా అన్న. ఎంత ఖర్చు పెట్టావు?
I am adopting Thalapudi village. I am adopting Thalapudi village, and this is where I was born, and I will take care of the Thalapudi. Bullshit, you took care of Thalapudi. Yeah, that Thalapudi చేసిందా? నెల్లూరుకి రూపాయి ఖర్చు పెట్టలా. ఆ విఆర్ కాలేజ్ కన్నా ఒక బెంచ్ కొని ఇచ్చామంట. యూస్లెస్ ఫెలా. ఎందుకు ఇచ్చాడు మా నాయన? మా నాయన మీద కోపం వస్తుంది. వీడికి సీటీకి పోయి చదువు ఉండేది కాదా? ఆ రాజశేఖర రెడ్డి బతుకుండేవాడు. ఇంకొకటి కూడా చెప్తున్నా ఫైనల్గా వైసీపీ నాయకులకి, వెన్నుపోటు చంద్రబాబు నాయుడు అని ఇంకొకసారి అన్నారంటే మర్యాదగా ఉండదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే కారణం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని కూడా నేను చెప్తున్నా. వివేకానంద రెడ్డిని చంపేసింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అని నేను చెప్తున్నా. మేము చెప్పలేము. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసిందని, కానీ ఇప్పుడు ఈడీ నేరుగా ఇంటికి వచ్చి కవితను తీసుకెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన పార్టీ బీజేపీకి బీటీమని కాంగ్రెస్ బాగా ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అందుకే కవితను అరెస్ట్ చేయలేదని కూడా విమర్శలు చేసిందన్నారు. మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు. ఏమన్నారు అన్నాడు? బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. హైదరాబాద్ లెవెల్ నమ్మలే, హైదరాబాద్ में कोई यकीन नहीं करे, కవితమ్మను అరెస్ట్ చేయలే. అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. ఇవాళ నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ? మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని? కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి హాయ్ హమారే అని ఈయన అంటాడు. అదానీ ప్రధాని, अदानी के लिए काम करते प्रधानी और राहुल गांधी अंटाడు. यहाँ पे रेवंत रेड्डी क्या कर रहे? जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. अब यहाँ पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. लिकर स्कैम कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు? नहीं लिकर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? సెక్రటేరియట్ పోతాడు, నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడతాడు. నేను ఏమంటాడు? కొడుకుల్లారా పేగులు మెడలేసుకుంటా అంటాడు. రైతు బందీరా మగడ అంటే అది శాత కాదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో నిందితురాలుగా ఉండటంతో ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరోవైపు కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఈమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోని రేవ్సనియా కోర్టులో కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. కేసు విచారణ పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తాత్కాలికంగా జైలుకు పంపొచ్చని, కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని చెప్పారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఈ కేసు మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు.
అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై కవితక్క. Jai Telangana. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపుతోనే ఆంధ్రప్రదేశ్ రామరాజ్యం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర ప్రధాన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీతో సహా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తమ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, ఇది ఒక చారిత్రాత్మక అవసరం అని కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ త్రివేణి సంగమం ఏదైతే మనం వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో, ఎన్నికల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి దుష్ట శక్తిని మనం అంతమొందించడానికి ఇది అవసరం అని చెప్పి భావించి మన పెద్దలు ఈ నిర్ణయం చేయటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ ఏ విధంగా దొంగ ఓట్ల దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35,000 దొంగ ఎపిక్ కార్డ్స్ వారు తయారు చేశారంటే పదే పదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వై నాట్ 175 అని పదే పదే చెప్తున్నారంటే దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఇది అని చెప్పి ఇవాళ మనం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏ రకంగా 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పు భారం ఏ విధంగా ఇవాళ రాష్ట్రం మీద మోపారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఏదైతే సెక్రటేరియట్ మనం ఒక మంచి సుపరిపాలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందించేటువంటి పూజా మందిరంగా మనం భావిస్తామో అటువంటి సెక్రటేరియట్ని సైతం ఇవాళ తనఖా పెట్టేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే ఇంకా మనం చర్చించుకోవడం అనవసరం అని చెప్పి నేను భావిస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గనులను కూడా ఇవాళ తనఖా పెట్టేసి అంటే మనకి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఒకంత మనకి గనుల నుండి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రం. కానీ వాటిని సైతం ఇవాళ తనఖా పెట్టేసి అప్పులు తీసుకొచ్చి అప్పు భారం ఎవరి మీద మన మీద మోపేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అసలు ప్రజాధనంతో కట్టినటువంటి సెక్రటేరియట్ని తనఖా పెట్టే అధికారం మీకు ప్రజలు ఎక్కడిచ్చారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పి అనుమానం వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఎవరైనా సరే గళం విప్పారు అంటే చాలు వారి మీద ఏదో ఒక అపవాదు వేయడం లేదా SC/ST అట్రాసిటీ యాక్ట్లో వారిని బనాయించేసి జైల్లోకి పంపించడం. ఒక అవినీతిలో కూరుకుపోయి కేవలం తన జేబులు నిండితే చాలు అని భావించేటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు అతన్ని గనక గద్దె దించాలి అంటే ఈ యొక్క కూటమి ఈ యొక్క కలయిక ఏదైతే త్రివేణి సంగమం అని చెప్పి నేను ఇంతకు ముందు చెప్పానో అది అనివార్యం.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈర్లపల్లి శంకర్లతో కలిసి జూపల్లి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కరెంటు ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు. 10 ఏళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇవ్వలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహణ చేస్తే ఇప్పుడు సాగునీటి కష్టాలు వచ్చేవి కావదని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లపై దృష్టి పెట్టారు తప్ప ప్రజల కోసం ఏనాడు ఆలోచించలేదని చెప్పారు. పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ 100% అకౌంట్లో నగదు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. గడిచిన 10 ఏళ్లలో ఏనాడు పంట నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ఆదుకోలేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఎందుకు గత సంవత్సరం ఉదాహరణకు ఒక మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకం లిఫ్ట్ తీసుకుంటేనే 8 లక్షల ఎకరాలు, మళ్ళీ నదిలో నీళ్లు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్ళు వెళ్తూ ఉంటే గుడ్లప్పగించి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా, వర్షాకాలం వచ్చింది అంటే సీజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3కు వచ్చినాం, అది రావడం జరిగింది. అట్లాగే కాళేశ్వరానికి సంబంధించి కూడా అంటే కృష్ణానదికి సంబంధించి మాట్లాడినప్పుడు మా పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా 3 జిల్లాలు. అదే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ నుంచి మీరు నిజంగానే నీళ్లు ఎత్తిపోసి ఉంటే అవన్నీ ఈ యొక్క నిర్వాహకం, ఈ నిర్వాహకం జరగపోయి ఉంటే ఈరోజు ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి సుమారుగా 5 జిల్లాలకు సంబంధించి ఈ యొక్క సాగునీటి కష్టాలు ఉండేది కాదు. ఇది వాస్తవా కాదా? అంటే మీరు సరి అయినటువంటి నిర్వహణ చెయ్యకుండా మీరు ఎంతసేపు డబ్బులకు అక్కుర్తిపడి అవినీతికి పాల్పడుకుంటూ మీ దృష్టి అంతా ఎంతసేపు చూసినాం కదా. ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలి, ఏ భూములు కబ్జా చేయాలి, ఎక్కడ ఏ విధంగా దోపిడీ చేయాలి, ఎట్లా లిక్కర్లు సంపాదించాలి, మీ ధ్యాస అంతా దానిలో ఉన్నది. ఇక ఒక్కొక్కరు లెక్కలు బయటకు వస్తాయి కదా, ఇప్పుడు కొందరిగా వచ్చినాయి. మీరు చెయ్యలేక చిరాకు చేసి ఇలా దొంగనట్టుగా ఇలా మేమేదో వర్షాలు కురిపించలేదని, మేమేమో పంటలు ఎండబెట్టామని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి స్పష్టంగా ఎప్పుడైతే మన వడగండ్ల వర్షం కురిచి రైతుల పంటలు నష్టపోయడం జరిగిందో తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పంట నష్టం జరిగిందో ప్రతి రైతు వారీగా సర్వే నెంబర్ వైజ్ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. అది జరుగుతూ ఉంది. మేము కూడా స్వయంగా ఫీల్డ్ పోయి చూసి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది, అది కంప్లీట్ కాలేదు. సో ఎప్పుడు ఆ రిపోర్ట్ రాగానే 100% రైతులకు జరిగినటువంటి పంట నష్టాన్ని 100% రైతుల ఖాతాకు జమ చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడే ఏదో చేయని విధంగా అంటే ఎంపీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు 4 రోజులకే మరి ఈ రకం ప్రకారం మాట్లాడితే అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అయితే ఈ నేపథ్యంలో రంగంలోకి గులాబీ బాస్ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతల చెంతకు కేసీఆర్ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లా భువనగిరి, ఆలేరులో కేసీఆర్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. ఒకవైపు రైతు బంధు రాకున్నా చేతికి వచ్చే సమయానికి 1 తడి 2 తడిల నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 6-7 నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా పొలాలకు వెళ్ళి ప్రజల దృష్టి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. అంతకుముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు, ఆయా జిల్లాల మంత్రులకు మొరబెట్టుకున్నారు. నీళ్లున్నాయి, అవకాశం ఉంది, కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడం, కానీ అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్ళు తెచ్చివ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది
ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఆయా మంత్రులకు వెళ్ళి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు. ఆదిరెడ్డి శ్రీనివాస్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్న వాసుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు పోలీసులకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. మీకు ఇంకా తెలుసో తెలీదో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా 7-8 ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం, ఫ్రీ. ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లను కనుక్కోండి. ఆ ఫ్లైఓవర్ అనే కాదు, జొన్నాడ ఫ్లైఓవర్ కానీ ఉండ్రాజవరం ఫ్లైఓవర్ కానీ 5 ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను. మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని. నేనే కనుక రెంట్ తీసుకుంటే కనీస పక్షాన్ని నెలకు 10 లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు. దగ్గరగా 18-19 నెలల నుంచి వర్క్ జరుగుతుంది. అంటే నాకు సుమారుగా 1,90,00,000 పైన నాకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చాను స్వామి. ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు. కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం, న్యాయపరంగా తీసుకోవచ్చు నేను. ఎందుకంటే ఊరు నడిబొడ్లో ఇచ్చేం స్థలము, అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే. అంటే ఊరికి మంచి జరగాలని ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది? మీకు ఉంటుందేమో, మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో. మేము చెయ్యము. మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ లెటర్ వచ్చిందా, ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము. ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి సుమన్ టీవీలో ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన. 25% కమిషన్ అనే అలిగేషన్ చేశాడు. ఈ అలిగేషన్కి నిరాధారమైన అలిగేషన్లు, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇవాళ కోర్టులో, జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. మీడియా వాస్తవాలు తెలుసుకుని రాయాలని మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్రావు సూచించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నారని పేర్కొన్నారు. తనపై కేసులు పెట్టాలని అనేక మంది ప్రయత్నాలు చేశారని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానని, తన విచారణలో అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నారని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్ఆర్ఐలను కూడా కోట్ల రూపాయలు మోసం చేసినట్లు తెలిసిందని వెల్లడించారు. అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అది మీకే తెలిసి ఉండాలి, అది ఇంకా బయటికి రాలే. ఇప్పుడు ఇసుంటి వ్యక్తిని, ఇసుంటి కేసెస్ పరిమితం ఇంకా తీసుకోలే. పోలీస్ స్టేషన్లో, బంజారా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి, ఎన్ఆర్ఎస్ మోసం చేసి. అసంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే మరి దాని మీద మీరు మీడియాకి ఇస్త్రీ, అది ఏమో మరి తెలుస్తలేదు, నాకు అర్థమైతలేదు. నన్ను బదనం చేయాలన్నా, డిఫేమ్ చేయాలన్నా ఏందో మరి అర్థమవుతలేదు. రాను మీకు నాకు అర్థమవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుప్పంలో చంద్రబాబు 2వ రోజు పర్యటన. యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆగ్రహం. తాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చారని చంద్రబాబు వెల్లడి. ఈ ప్రభుత్వం మటన్ కొట్లలో ఉద్యోగాలు ఇస్తోందని విమర్శలు. తుక్కుగూడ నుంచి దేశ రాజకీయాలకు శంకరావం పూరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన కాంగ్రెస్ జాతీయ స్థాయి సభ ఉంటుందని వెల్లడి. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల స్ఫూర్తితో జాతీయ స్థాయిలో గ్యారంటీల ప్రకటన ఉంటుందన్న సీఎం.
బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈడీ కవితను అరెస్ట్ చేయలేదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నారన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రచారాన్ని హైదరాబాద్ ప్రజలు మాత్రం నమ్మలేదని వ్యాఖ్య. మోదీని రాహుల్ గాంధీ చౌకీదార్ అంటే రేవంత్ రెడ్డి బడేబాయ్ అంటున్నారని విమర్శ. వేమిరెడ్డి కుల మతాలకు అతీతంగా సేవలు చేస్తున్నారన్న ఆనం వెంకటరమణారెడ్డి. ఆయన గురించి ఏం తెలుసునని విజయసాయి మాట్లాడుతున్నారని ప్రశ్న. దొంగసారా నాసిరకం బియ్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీ న్యూస్.